కూడా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, మన రాష్ట్రంలో పుట్టాడు, కానీ మహారాష్ట్రలో అంతిమ గడియలు అక్కడ వదిలిపెట్టాడు. ఆయన దేశమంతా కూడా తిరిగి విద్య, వైద్యం ఏ విధంగా ఉండాలి, ఎన్నో విద్యాలయాల్ని అదే మరి ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. సమాజంలో మానవత్వం, సాధారణ జీవితాన్ని గడపడం, అహంకారం లేకుండా ఉండడం, పేదలకు సేవలు చేయడం ఆయన చూపించినటువంటి సత్యాలు మనకు. ఆ మార్గాన్ని అందరంగా అవలంబిస్తే తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే అందరి మనోభావాల్ని కాపాడుతూనే సమాజ హితం కోసం పనిచేస్తాం. ఈరోజు అందుకే నేను ఒక మాట చెప్పాను, ఇలాంటి మహనీయులు ఎంతోమంది చరిత్రలో అనేక మార్గదర్శక సూత్రాల్ని మనకు చూపించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీని పెట్టి పేదలకు ఏ విధంగా సేవలు చేయాలనో, ప్రత్యేకంగా గిరిజనులకు ఏ విధంగా అండగా ఉండాలనో చేసి చూపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి పార్టీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ ఐటీడీఏలు పెట్టడం, పేదలకు సేవ చేయడమే కాకుండా అందులో నిరుపేదలు ఎక్కువ ఉండే కులం చూస్తే గిరిజనులు. అది ఏజెన్సీలో ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కావచ్చు, మైదానంలో ఉండే గిరిజనులు కావచ్చు. ఈరోజు మైదానంలో మీరు చూస్తే ఎక్కువ మంది లంబాడాస్ అంతా కూడా మైదానంలో ఉంటారు, యానాదీలు ఉంటారు, ఎరుకులు ఉంటారు, చెంచులు ఉన్నారు. ఇలాంటి కొన్ని గిరిజనుల్లో బాగా వెనుకబడిన వాళ్ళు కూడా మైదానంలో ఉన్నారు. అదే మరి ఏజెన్సీ ఏరియాలో కూడా మీరు చూస్తే అనేక రకాలుగా అనేక కులాలు ఉన్నాయి, వాళ్ళలో కూడా చాలా వెనుకబడినతనం ఉంది. ఈరోజు మనం అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఆయన చెప్పింది నగ్న సత్యం. ఇప్పటికి కూడా మనం ఆచరించిన ఇంకా మార్పు పూర్తిగా రాలేదు. అలాంటి మహనీయులు ఆశించినటువంటి మార్పు కోసం నాంది పలుకుదాం. అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకుని మళ్లీ పునరంకితం అవుదాం. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా గిరిజన చట్టాలని కాపాడతాం. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైదానంలో కానీ గిరిజన ప్రాంతంలో కానీ జీరో పావర్టీ ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. అందరికీ సమాజంలో సమాజ హితం కోసం పనిచేస్తాం. ఎక్కువ పేదలు ఎక్కడున్నారో ఆ వర్గానికి ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరం ఉంది, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచించాం. P4 అనే పాలసీ కూడా తీసుకొచ్చాను. మార్చి తెలుగు ఉగాది రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అందులో మీరు ఒక్కసారి ఆలోచిస్తే గవర్నమెంట్కి అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఈరోజు సమాజం వల్ల చాలామంది డబ్బులు సంపాదించారు, సంపద సంపాదించారు. ఈరోజు ప్రభుత్వం మనందరం మనుషులు లేకపోతే ఆర్థిక కార్యక్రమాలు ఉండవు. కానీ అలాంటిది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వల్ల, అంటే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొంతమంది వచ్చారు. ఒక రోడ్డు వేశారు, ఒక ఇండస్ట్రీ పెట్టారు, ఒక కాలేజీ పెట్టారు, లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అక్కడ పనిచేసి ప్రజలకు సేవలు అందాయి, కానీ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు. కానీ ఈరోజు నేను ఆలోచించేది ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలనేది నా సంకల్పం. ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఇస్తూనే ఉంటాం. అదే సమయంలో ఈ సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు కూడా సమాజం పట్ల తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అది ఈ కాన్సెప్ట్ నేను తీసుకొస్తున్నాను. ఒక వ్యక్తికి శక్తి ఉంటుంది, తెలివితేటలుంటాయి,